తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇవాళ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 7వ సందర్భంగా జూలై 2 నుంచి కూటమి పార్టీల నేతల ఇంటింటి ప్రచారంపై అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధిష్టానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రేపు నామినేషన్స్ స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. అటు ఏపీలోనూ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. జూలై 4న హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్న సభ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. హైదరాబాద్ లో జరిగే సభ విజయవంతంపై ముఖ్య నేతలకు మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆటంకాలను అధిగమించి కంచె గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని, కంచె గచ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పి జనార్దన్ రెడ్డి చేసిన కృషి మరువలేనిది. ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయని గుర్తు చేశారు. ఎప్పుడు పిలిచినా పలికే పేదల నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారన్నారు. ఆయన కృషితోనే హైటెక్ సిటీ గచ్చిబౌలికి మంజూరైందన్నారు. హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన పునాదిరాయి వేస్తే చంద్రబాబు దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెడలు వంచి హామీలు అమలు చేయించే బాధ్యతను వైసీపీ నేతలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరొకసారి తప్పుడు హామీలు ఇవ్వకుండా బుద్ధి చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బొత్స. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పట్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు మాజీ సీఎం కేసీఆర్ మెయింటెనెన్స్ కూడా చేయలేదని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను, 4-8 గేట్స్ ఐరన్ రోప్లను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్స్ కి కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. భారీ వాహనాలను జూరాలపై నడపడం సేఫ్టీ కాదని ఆనాడే అధికారులు నిర్ధారించారని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని క్వశ్చన్ చేశారు. ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిమ్స్లో మిగిలి ఉన్న భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలని సూచించారు.
తాను బలహీనుణ్ణి కాదని తనను రెచ్చగొట్టొద్దన్నారు వరంగల్ కాంగ్రెస్ నేత కొండా మురళి. తాను రాజీనామా చేసి గెలిచానని, వాళ్ళు కూడా రాజీనామా చేయాలని మాత్రమే తాను అన్నానని అన్నారు. ఈసీలను ఓర్వకపోతే ఎట్లా అంటూ కొండా మురళి క్వశ్చన్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి తానేమీ అనలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని తాను కోరుకుంటున్నాను అని చెప్పారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే నెపం పిల్లలపై నెడుతున్నారని మండిపడ్డారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని విమర్శించారు హరీష్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అశోక్ నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత తరలొచ్చి చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మద్దతునివ్వాలని కోరారు. వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది ఏపీ సర్కార్. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసేందుకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పథకంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్లుగా బస్సులు నడిపించాలని సూచించారు. తమ ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైన ఆగస్టు 15 నుంచే ఈ పథకం అమలు చేయాలని తెలిపారు. రక్షణ శాఖలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ రెడీ అయింది. ప్రతిగా షామీర్పేట్లో భూములు ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖతో హెచ్ఎండిఏ ఎంఓయూ చేసుకుంది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములు ఇవ్వబోతోంది రక్షణ శాఖ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, అనుమానాస్పద లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సురక్ష 360 కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఆమె అన్నారు. సాంకేతికత వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఫస్ట్ లో ఉందని ప్రశంసించారు హోంమంత్రి. కూటమి ప్రభుత్వ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా పెనుకోట శివారు సోలవంగి విద్యార్థుల కష్టాలకు మోక్షం లభించింది. పాఠశాలకు వచ్చేందుకు చిన్నారులు ఎదుర్కొంటున్న కష్టంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తక్షణమే పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా కలెక్టర్, అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 2వ తరగతిలోపు విద్యార్థుల కోసం సోలవంగిలోనే ఎన్ఆర్ఎస్టీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగు చూసిన నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో 3పై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు. కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప నకిలీ ఈ స్టాంపులు తయారు చేసి విక్రయించాడని ఎస్పీ తెలిపారు. నకిలీ ఈ స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఫిర్యాదు మేరకు బోయ ఎర్రప్ప, మోహన్ బాబు, భువనేశ్వర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. టిట్కో ఇళ్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. టిట్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీనిచ్చారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి 19 మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 5,800 కోట్ల ఏఐఐబి నిధులు, 300 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులకు ఆమోదం వచ్చిందని వెల్లడించారు. అమృత్ స్కీమ్ ద్వారా తాగునీటి పైప్లైన్ పనుల కోసం నిన్న టెండర్లు పిలిచామని తెలిపారు మంత్రి.
విజయనగరం ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ కేసులో లోతుగా విచారణ జరపాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసును బదిలీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన సిరాజ్ సమీర్లను ఎన్ఐఏకు అప్పగించాలంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న వీరిద్దరిని ఎన్ఐఏ పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. వారిద్దరూ కలిసి హైదరాబాద్, విజయనగరంతో పాటు పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాసుల కోసం తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అమానుష ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. సంఘం మండలం కుంటపల్లికి చెందిన ముత్తినేని సాంబయ్య, వినోద దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరికి వివాహమయ్యాయి. కాకతీయ వస్త్ర పరిశ్రమ భూసేకరణలో భాగంగా ఈ దంపతులు కోల్పోయిన భూమికి 40 లక్షల పరిహారం వచ్చింది. అందులో ఖర్చులకు పోను కుమారుడికి 30 లక్షలు ఇచ్చి మిగిలిన 9 లక్షలు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇంకా డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. అయితే అప్పటికే బ్యాంకులో నుంచి తీసి మరొక 3 లక్షలు ఇచ్చారు. అయినా కొడుకుకు సరిపోలేదు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ప్రస్తుతం వినోద ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 80% కాలిపోయినట్లు ఎంజీఎం వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వినోద పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ని బయట తిరగకుండా ప్రభుత్వం ఆపితే ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు. మాజీ సీఎంకు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులే చెప్తున్నారని అన్నారు వర్మ. వైసీపీ పాలనలో 2.5 ఏళ్లు చంద్రబాబును బయటకు రానివ్వలేదు అన్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ లో కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ ప్రదర్శన విజయవంతంగా సాగుతోంది. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో 2వ రోజు అత్యధికంగా సందర్శకులు వచ్చారు. నేటితో ఇది క్లోజ్ అవనుంది. స్టాల్స్ లో అనేక రకాల డ్రోన్స్ కనువిందు చేశాయి. డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలోని డైరెక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇన్ఛార్జ్ డైరెక్టర్ల స్థానంలో 4 విద్యుత్ సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీజీ జెన్కో హైడల్ డైరెక్టర్ గా పి బాలరాజు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన కొత్త డైరెక్టర్లను ఉద్యోగ సంఘాల నేతలు కలిసి సన్మానించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దళార్లు రెచ్చిపోయారు. యూరియాను అక్రమంగా తరలిస్తున్నారు. వాంకిడి మండలంలో రైతులకు అందించాల్సిన యూరియాను లారీలో తరలిస్తుండగా అడ్డుకున్నారు. 70 బస్తాల యూరియాను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ గా పరాగ్ జైన్ ని నియమించారు. ప్రస్తుత రా చీఫ్ గా ఉన్న రవిసిన్హా పదవీ కాలం ఈ నెల 30న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ ని రా చీఫ్ గా సెలెక్ట్ చేశారు. ఆయన జూలై 1 నుంచి 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పరాగ్ జైన్ ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ కి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఆపరేషన్ సింధూర్ లో కీ రోల్ పోషించారు. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పహల్గాం దాడి తర్వాత బలగాలను మరింత పెంచారు. యాత్రికులకు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లు ఏర్పాటు చేశారు. నేరస్తుల గుర్తింపునకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటు యాత్రికుల రిజిస్ట్రేషన్స్ ఈ ఏడాది 10% తగ్గాయని జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా అన్నారు. విజయవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. తప్పతాగి ట్రావెల్ బస్సును నడుపుతున్నారు. బస్సును ఎంజీ రోడ్డులోకి తీసుకొచ్చాడు ఐరా ట్రావెల్స్ బస్సు డ్రైవర్. అనుమతి లేని టైంలో ట్రావెల్స్ బస్సు ఎంజీ రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్ పోలీసులు అనుమానించారు. ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఆపే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. బస్సులో ఉన్న ప్రయాణికులను దింపి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలోని దిగువ ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా యానాంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.